బీసీ బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బీసీ జేఏసీ నేతలు. తమ డిమాండ్లో న్యాయం ఉంది కాబట్టే తమకు మద్దతు దొరికిందన్నారు. బీసీలకు గౌరవం దక్కిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయన్నారు. తెలంగాణ యుద్ధంలానే బీసీ యుద్ధం నడుస్తుందన్నారు. రిజర్వేషన్లు వచ్చేదాకా పోరాడతామన్నారు. బంద్ కారణంగా ఇబ్బంది పడిన వారికి క్షమాపణ చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై 2 రోజుల్లో కొన్ని కమిటీలు వేస్తామని చెప్పారు. ఒక 3-4 హైదరాబాద్లో 3-4 ఇన్సిడెంట్లు, ఇతర జిల్లాల్లో వరంగల్, ఖమ్మంలో 1-2 ఇన్సిడెంట్లు, హైదరాబాద్లో 1 ఇన్సిడెంట్ తప్ప మొత్తం ప్రశాంతంగా జరిగింది. వికారాబాద్, తాండూరు, పరిగిలో అయితే నంబర్ 1 జరిగింది. ఖమ్మంలో నంబర్ 1 జరిగింది. అక్కడి ప్రజలందరూ చెప్తున్నారు ఇట్లాంటి బంద్ను మేము చూడలేదని చెప్తున్నారు. ఈ బంద్కు అన్ని కాలేజీలు బంద్ చేశారు. మా పిలుపుని అందుకొని పాఠశాలలు బంద్ చేశారు. విద్యా సంస్థలు, ట్రైనింగ్ సంస్థలు బంద్ చేశారు. అదేవిధంగా షాపులు వాళ్ళు డిక్లేర్ చేశారు. ఆటో డ్రైవర్లు వాళ్ళు డిక్లేర్ చేశారు. బస్సులు భయపడి వాళ్ళు కూడా బంద్ చేసుకున్నారు. పిల్లలు ఆవేశంతున్నారు, తగలబెడతారని చెప్పి ముందు జాగ్రత్తగా ఆర్టీసీ కూడా బస్సులు బంద్ చేసుకున్నారు. ఈ బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ముఖ్యంగా రాజకీయంగా వివాదాలు ఉన్నా ఆ వివాదాలు పక్కకు పెట్టి బీసీల ఆకాంక్ష మేరకు వాళ్ళు ఈ బంద్కు సపోర్ట్ ఇచ్చారు. తప్పనిసరిగా ఈ బంద్కు మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి బీసీల డిమాండ్ న్యాయం అని చెప్పి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా అన్ని కుల సంఘాలు మీరందరూ ఓ గొప్ప ఆశయం కోసి పార్టీ విభేదాలున్నా, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలున్నా బీసీలకు వాటాలు దక్కాలని మీరందరూ చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు బీసీలు బలమైన ఉద్యమాన్ని అన్ని వ్యవస్థలకు, రాజ్యాంగ వ్యవస్థలకు, న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు, సమాజంలోని ఉన్నత ఎదిగినటువంటి వ్యవస్థకు అందరికీ కూడా ఒక రిప్లై ఇచ్చారు. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి న్యాయం చేయాలి. ఒక 43% కాదు, అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి న్యాయం చేయాలని ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చారు. తప్పనిసరి దీని ఫలితాలు ఉంటాయి. ఇమ్మీడియట్గా కనిపించకపోవచ్చు. బీసీల వాళ్ళ ఊళ్ళలోకి వెళ్ళి చెప్తున్నారు, అన్న ఇంతకుముందు మా బీసీలను చిన్నచూ చూస్తుంటే ఈ బంద్ తర్వాత నన్ను గౌరవిస్తున్నారు ఊళ్ళల్లో అంటున్నాడు. అట్లా అంత ప్రభావం పడ్డది బంద్. ఈ బంద్కు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈ బీసీ కులాలను మనం గౌరవించాలనేది కూడా ఒక భాగం. మా పోరాటము, గౌరవము, పేదరిక నిర్మూలనతో పాటు గౌరవం కూడా ఈ కులాలకు కావాలి. ఆ విధంగా ఈ గౌరవాన్ని కూడా పెంచేసింది. కాబట్టి అందరూ నిజంగా శక్తివంతంగా చేయటం వల్లనే ఈ విజయం లభించింది. దీన్ని తుది వరకు కూడా కొనసాగిద్దాం. మన విశాల హృదయంతో పోదాం. చిన్న చిన్న విషయాలు కాదు, ఉద్యమంలో వస్తుంటాయి. కొన్ని చిన్న చిన్నవి వచ్చినప్పుడు వాటిని తేలికగా చిరునవ్వుతో తీసుకొని మళ్ళీ సరి చేసుకుంటూ పోతేనే ఇప్పుడు మనం పార్టీలదే ఒక కమిటీ వేసుకోవాలి. పెద్ద జాతీయ పార్టీలు, చిన్న పార్టీలు అన్నీ కలిపి దాంతో ఒక సపరేట్ కమిటీ. అదేవిధంగా మాలమానాడు, దండోరా అన్ని సంఘాలు కలిపి ప్రజా సంఘాలది ఒక కమిటీ, మహిళలది ఒక కమిటీ. అన్నగారు మొత్తం డివిజన్ చేస్తారు. దానికే కమిటీలు. ఆ కమిటీలతోటే మనం సమావేశం అవుతాం. అక్కడే వాళ్ళ నిర్ణయాలు వింటాం. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రధానమైన కమిటీలో చర్చిస్తాం. ఈ విధంగా ప్రధానమైనటువంటి కమిటీలు అన్నీ మరి అన్నగారు ఏ కమిటీలు ఉంటాయి అనేది కూడా తర్వాత చెప్తారు. ఇండియా ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్తో నాడి గెలిస్తే ఎంత సంబరంగా ఉంటుందో అంత సంబరంగా బీసీలు అందరూ ఉన్నారు. ఇలా ఆ సంబరంగా మనం వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూర్చొని ఏ రకంగా అయితే మనము ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటామో లేకపోతే మీడియా మీటింగ్ పెట్టుకుంటామో ఆ రకంగా మీటింగ్ ఉన్నది. అట్లనే ఇవాళ బీసీలు వివిధ నాయకులుగా, వివిధ ఆర్గనైజేషన్స్ పరంగా విడిపడి ఉన్నాయన్నటువంటి అగ్రవర్ణ నాయకులు కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు ఏదైతే హేళన చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ బీసీ నాయకులంతా కూడా జేఏసీగా జతగట్టి ఇవాళ రాష్ట్రం లోపల ఒక సంచలనమైనటువంటి మార్పుకు వేదిక అయ్యాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అర్బన్ ప్రాంతాలు, రూరల్ ప్రాంతాలు అన్నీ కూడా విజయవంతంగా ఇవాళ బంద్ కొనసాగింది. ఎక్కడికక్కడ ప్రజా జీవితాన్ని ఎక్కడికక్కడ స్తంభింపజేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి నా బీసీ సోదరులు, సోదరిమణులు ఇవాళ బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేసినందుకు ఈ బంద్ యొక్క విజయాన్ని వారికే అంకితం చేస్తున్నామని చెప్పేసి కూడా